హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మై నేమ్ ఈజ్ రమేష్. ఈరోజు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ లో ఉన్నటువంటి టెక్స్ట్ ఫార్మేట్స్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పబోతున్నానండి. దాన్ని మనం ఫైల్ ఫార్మేట్స్ అంటాం. ఫైల్ ఫార్మేట్స్ అనే టాపిక్ గురించి చెప్పబోతున్నాను. ఫైల్ ఫార్మేట్స్ మెయిన్ గా ఏ టైప్స్ ఉన్నాయంటే 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ టెక్స్ట్ ఫైల్, సెకండ్ వన్ వచ్చేసరికి ఇమేజ్ ఫైల్, థర్డ్ వన్ వచ్చేసరికి ఆడియో ఫైల్, ఫోర్త్ వన్ వచ్చేసరికి వీడియో ఫైల్. ఫైల్ ఫార్మేట్స్ లో 4 టైప్స్ ఆఫ్ ఫార్మేట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి టెక్స్ట్ ఫైల్, ఇమేజ్ ఫైల్, ఆడియో ఫైల్, వీడియో ఫైల్. ఫస్ట్ వన్ టెక్స్ట్ ఫైల్ చూద్దాం. టెక్స్ట్ ఫైల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నోట్ ప్యాడ్ లో డేటా టైప్ చేసి సేవ్ చేసామనుకోండి, అది ఏ టైప్ ఆఫ్ ఫార్మేట్ అంటే .txt అనే ఫార్మేట్. అలాగే ఎంఎస్ వర్డ్ లో డేటా టైప్ చేసి సేవ్ చేస్తే అది .doc ఫైల్ అవుతుంది. txt మీన్స్ టెక్స్ట్ ఫైల్, doc మీన్స్ డాక్యుమెంట్. అలాగే ఎక్సెల్ లో మనం ఏదైనా డేటా టైప్ చేసి మనం సేవ్ చేస్తే దాన్ని .xls ఫార్మేట్ అంటాం, అంటే ఎక్సెల్ షీట్ ఫార్మేట్. అలాగే పవర్ పాయింట్ లో ఏదైనా డేటా టైప్ చేసి సేవ్ చేస్తే అది .ppt ఫార్మేట్ అవుతుంది, అంటే పవర్ పాయింట్. నెక్స్ట్ ఎంఎస్ యాక్సెస్ లో డేటా టైప్ చేసి మనం సేవ్ చేస్తే అది ఏమవుతుందంటే .mdb ఫార్మేట్ అవుతుంది, మైక్రోసాఫ్ట్ డేటాబేస్ ఫార్మేట్. అలా ఒక్కొక్క విండోలో ఒక్కొక్క సాఫ్ట్వేర్ లో మనం డేటా టైప్ చేసి సేవ్ చేస్తే ఒక్కొక్క ఫార్మేట్ అనేది వస్తుంది అనమాట. టెక్స్ట్ ఫార్మేట్ లో మనకి టెక్స్ట్ ఫైల్స్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ ఇది .txt, .doc, అలాగే .xls, .ppt, so on etc. ఇలా చాలా ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇమేజ్ ఫైల్. ఇమేజ్ అంటే టెక్స్ట్ పిక్చర్స్ అన్నమాట. పిక్చర్స్ ఏ టైప్ ఆఫ్ ఫార్మేట్ లో ఉంటాయి అంటే ఫస్ట్ వన్ మనకు అందరికీ తెలిసింది .jpeg, JPEG ఫార్మేట్. JPEG మీన్స్ జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్. జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్. ఈ JPEG కాకుండా ఇంకేముంటాయి అంటే PDF ఫైల్ ఉంటాయి. PDF ఇది కూడా మనకి ఇమేజ్ ఫార్మేట్ లో లాగా ఉంటుంది. పోర్టబుల్ డాక్యుమెంట్ ఫైల్, పోర్టబుల్ డాక్యుమెంట్ ఫైల్, ఇలా సోన్ ఎక్సెట్రా ఇలా చాలా ఉంటాయి. అలాగే PNG ఫార్మేట్ అని, PNG ఇలా డిఫరెంట్ ఫార్మేట్స్ ఉంటాయి. వాటిని మనం ఇమేజ్ ఫైల్స్ అంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆడియో ఫైల్స్. అందరికీ తెలుసండి ఆడియో ఫైల్ ఏంటి, MP3, సోన్ ఎక్సెట్రా. ఇంకా MP3 కాకుండా ఇంకా చాలా ఉంటాయి. MP3 అంటే మీనింగ్ ఏంటంటే మ్యూజిక్ ప్లేయర్, మ్యూజిక్ ప్లేయర్. నెక్స్ట్ అలాగే వీడియో ఫైల్స్ అనేవి ఉంటాయి. వీడియో ఫైల్స్ ఏముంటాయి మన అందరికీ తెలిసింది ఏంటంటే MP4 మ్యూజిక్ ప్లేయర్. అలాగే నెక్స్ట్ ఇంకేముంటాయి అంటే AMV ఇలా ఇంకా సోన్ ఎక్సెట్రా. ఇంకా ఇలాంటి ఫైల్స్, వీడియో ఫైల్స్ చాలా ఫార్మేట్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద ఫైల్ ఫార్మేట్స్. నెక్స్ట్ వన్ వీడియో క్లారిటీ అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ వరకు ఉంటుంది అనేది చూద్దాం. ఫైల్ ఫార్మేట్స్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వీడియో యొక్క క్వాలిటీ గురించి నేను చెప్పబోతున్నాను. వీడియో యొక్క క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే 3GP. 3GP అనేది చాలా లో క్వాలిటీ అన్నమాట. స్మార్ట్ మొబైల్స్ కాకుండా అవి రాకముందు చిన్న మొబైల్స్ ఉండేవి. ఆ మొబైల్స్ లో మనకి వీడియో ప్లే అవ్వాలి, తగిన ఫార్మేట్ లో ప్లే అవ్వాలి అంటే అది ఆ వీడియో అనేది ఏ ఫార్మేట్ లో ఉంటుందంటే 3GP ఫార్మేట్ లో ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే 3GP తర్వాత వచ్చిన వీడియో క్వాలిటీ వచ్చేసరికి MP4 మ్యూజిక్ ప్లేయర్. MP4 ఈ MP4 అనేది 3GB కన్నా ఇంకా క్వాలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ 3GB తర్వాత నెక్స్ట్ ఫార్మేట్ ఏంటంటే MP4 తర్వాత నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసరికి HD అంటాం.
హెచ్డి హై డెఫినిషన్ అంటే MP4 కన్నా ఇంకా క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనం క్వాలిటీ పెరిగే కొద్దీ ఆ యొక్క మెమరీ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ హెచ్డి తర్వాత హై డెఫినిషన్ తర్వాత నెక్స్ట్ క్వాలిటీ ఏంటంటే హెచ్డి తర్వాత బ్లూరే. ఈ బ్లూరే అనేది 2009 లో వచ్చిందండి. 2009 దగ్గర నుంచి బ్లూరే అనే క్వాలిటీ ఇప్పటి వరకు రన్ అవుతూనే ఉంది. హెచ్డి కన్నా ఇంకా ఎక్కువ క్వాలిటీ ఉంటుంది, దాన్ని బ్లూరే అంటాం. బ్లూరే తర్వాత వచ్చిన నెక్స్ట్ క్వాలిటీ ఏంటంటే 2K తర్వాత వచ్చిన నెక్స్ట్ క్వాలిటీ ఏంటంటే 4K. ఇప్పుడు 4K అనేది లేటెస్ట్ వీడియో క్వాలిటీ. ఇక్కడ 4K 2K అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్డిలో మనం చూసినట్లయితే 720 పిక్సెల్స్ అనే క్వాలిటీ ఉంటుంది. 720 పిక్సెల్స్ క్వాలిటీ. ఈ 720 పిక్సెల్స్ క్వాలిటీ దగ్గర నుంచి 1080 పిక్సెల్స్, అలాగే దానికి 720 కలుపుకుంటూ వెళ్తే నెక్స్ట్ బ్లూరే వస్తుంది. బ్లూరే తర్వాత 2K, నెక్స్ట్ 4K. ఇక్కడ MP4 ఈ 3GB క్వాలిటీస్ ఎలా ఉంటాయి అంటే 480 పిక్సెల్స్ కానీ, తర్వాత ఇది వచ్చేసరికి ఏమో 360 పిక్సెల్స్ లోపు 144 పిక్సెల్స్ అలా ఉంటుంది అనమాట. పిక్సెల్స్ అంటే ఏంటంటే ఆ యొక్క వీడియో యొక్క క్వాలిటీని మనం డిఫైన్ చేస్తుంది. ఇవి వీడియో ఫైల్ ఫార్మాట్స్ అన్నమాట. దీని తర్వాత చెప్పబోయే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వైరస్. ఫైల్ ఫార్మాట్స్ చెప్పుకున్నాం, అలాగే వీడియో క్వాలిటీస్ చెప్పుకున్నాం. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్, ఈ రోజు చెప్పబోయే థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే వైరస్. సెకండ్ వన్ వచ్చేసరికి యాంటీ వైరస్. వైరస్ ఒకటి, నెక్స్ట్ వన్ యాంటీ వైరస్ ఒకటి. ఇక్కడ వైరస్ అంటే ఏంటంటే వైరస్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఇట్ ఈస్ నాట్ ఏ ఇన్సెక్ట్. ఒక పురుగు లాంటిది కాదు, ఒక బ్యాక్టీరియా లాంటిది కాదు, ఒక ప్రోగ్రామ్ అన్నమాట. వైరస్ అనేది కూడా ఒక ప్రోగ్రామే. ఈ ప్రోగ్రామ్ అని మనం ఎలా చెప్తామంటే అసలు వైరస్ అంటే ఏంటి, అది ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి క్రియేట్ అయింది అనేది మనం దాని యొక్క హిస్టరీ అనేది చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 2 కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ. ఫస్ట్ కంపెనీలో మనకి ప్రోగ్రామ్స్, సాఫ్ట్వేర్స్, ప్రాజెక్ట్స్ అనేవి వస్తూ ఉండి ఆ కంపెనీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ డెవలప్ లేకపోయేసరికి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ని తయారు చేశారు. ఏంటంటే ఆ ప్రోగ్రామ్ పేరు వైరస్ అనే ప్రోగ్రామ్ తయారు చేశారు. ఈ వైరస్ అనే ప్రోగ్రామ్ ఎందుకు అంటే ఒక ప్రాజెక్ట్ ని డిస్టర్బ్ చేయడానికి మనకి వైరస్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఈ వైరస్ అనేది ఎలా తయారు చేస్తారంటే ప్రోగ్రామ్ ని టైప్ చేసి ఒక సాఫ్ట్వేర్ లాగా వైరస్ కూడా ఒక సాఫ్ట్వేర్ లాంటిదే కాబట్టి దాన్ని తయారు చేశారు. ఇక్కడ వైరస్ మన సిస్టమ్ లో, కంప్యూటర్ సిస్టమ్ లో వచ్చింది అని ఎలా తెలుస్తుంటే సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫీవర్ వచ్చింది ఎలా తెలుస్తుంది, బాడీ అంతా హీట్ అయిపోయింది, కోల్డ్, కఫ్, హెడేక్ ఇవన్నీ వస్తాయి. అలాగే మన కంప్యూటర్ కానీ మన స్మార్ట్ ఫోన్ కానీ వైరస్ అనేది అటాక్ అయింది అని ఎలా చెప్పొచ్చు అంటే మెయిన్ గా 3 సిమ్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే షార్ట్ కట్ ఫైల్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి సిస్టమ్ లో. షార్ట్ కట్ ఫైల్ మనం క్రియేట్ చేయకుండానే ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతాయి. నెక్స్ట్ సిమ్టమ్ ఏంటంటే సిస్టమ్ మొత్తం స్లో అయిపోతుంది, హ్యాంగ్ అయిపోయినట్లుగా స్లో అయిపోతుంది అనమాట. ఫాస్ట్ గా రన్ అవ్వదు, ఫాస్ట్ గా వర్క్ చేయదు, సిస్టమ్ మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ సిమ్టమ్ ఏంటంటే ఇది వచ్చేసరికి ఆ షార్ట్ కట్ ఫైల్ క్రియేట్ అయ్యి అని చెప్పుకున్నాం కదా, ఆ షార్ట్ కట్ ఫైల్ క్రియేట్ అయిన తర్వాత వాటిని మనం డిలీట్ చేయాలి అనుకుంటే డిలీట్ చేయలేం, అవి డిలీట్ అవ్వవు కాబట్టి. ఓకేనా, వైరస్ మన కంప్యూటర్ లో కానీ మన స్మార్ట్ మొబైల్ లో కానీ వచ్చింది అనడానికి ఈ 3 సిమ్టమ్స్ బట్టి మనం వైరస్ అటాక్ అయింది అని చెప్పొచ్చు. మెయిన్ గా వైరస్ అనేది ఏ ఫైల్స్ లో ఏ వాటిల్లో ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంది అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి సాఫ్ట్వేర్స్, నెక్స్ట్ గేమ్స్. ఈ గేమ్స్, సాఫ్ట్వేర్స్ లో ఎక్కువ వైరస్ అనేది ఉంటుంది. తర్వాత ఫొటోస్ లో ఎక్కువ వైరస్ అనేది ఉంటుంది, వీడియోస్ లో చాలా తక్కువ వైరస్ ఉంటుంది. అలాగే ఆడియో ఫైల్స్ లో, టెక్స్ట్ ఫైల్స్ లో కూడా వైరస్ ఎక్కువే ఉంటుంది. ఆడియో ఫైల్, వీడియో ఫైల్స్ లో మాత్రమే మనకి వైరస్ అనేది తక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. కానీ ఎక్కువ వైరస్ అనేది వేటిల్లో ఎక్కువ ఉంటుంది. వైరస్ అనేది మనకి వీడియో గేమ్స్ ప్లే చేస్తూ ఉంటాం కదా, ఆ వీడియో గేమ్స్ లో కానీ, సాఫ్ట్వేర్ లో కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్ లో కానీ ఈ వైరస్ అనేది ఉంటుంది. వైరస్ ఒక్కసారి మన కంప్యూటర్ లోకి అటాక్ అయిన తర్వాత ఆ వైరస్ ని రిమూవ్ చేయాలంటే కంపల్సరీ మనకి ఏం కావాలంటే యాంటీ వైరస్ అనే ఇంకొక సాఫ్ట్వేర్ కావాలి.
Virus is a one of the program and virus is a one of the software and antivirus is a one of the program and one of the software. ఇవన్నీ ప్రోగ్రామ్ ద్వారా డెవలప్ చేయబడినటువంటి సాఫ్ట్వేర్స్ అవి. ఓకేనా? ఇప్పుడు ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి మన బాడీలో, ఆ డిసీజ్ పోవడానికి మనం ఏం చేస్తాం, బాడీలోకి యాంటీడోస్ ని పంపిస్తాం. యాంటీడోస్ ముందుగానే కొన్ని డిసీజులు రాక ముందుగానే మనకి ఆ యొక్క మెడిసిన్ అనేది ఇచ్చేస్తారనమాట. బోధకాలం ఉంది, మలేరియా ఉంది, వర్షాకాలంలో దోమలు వచ్చినప్పుడు మలేరియా రాకుండా ముందుగానే మెడిసిన్ ఇచ్చేస్తారు. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా మన కంప్యూటర్ లో కానీ స్మార్ట్ మొబైల్ లో కానీ వైరస్ అటాక్ అవ్వకుండా మనం ముందుగా జాగ్రత్త పడాలి. ముందుగా మనం ఈ యాంటీవైరస్ అనేది ఈ సాఫ్ట్వేర్ ని మనం కంప్యూటర్ లోకి స్మార్ట్ మొబైల్ లోకి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల రాబోయే వైరస్ ని మనం తప్పించుకోవచ్చు, ఆ వైరస్ రాకుండా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు యాంటీవైరస్ అనే సాఫ్ట్వేర్స్ కంపెనీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అలాగే మనకి ఇంటర్నెట్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ 1 month ట్రయల్ వర్షన్ లేదా 2-3 months ట్రయల్ వర్షన్స్ మాత్రమే అక్కడ ఉంటాయి. మంత్లీ మనం అప్డేట్ చేసుకుంటా ఉండాలి. లేదా ఒకేసారి యాంటీవైరస్ అనే సాఫ్ట్వేర్ ని మనం కంపెనీ ద్వారా మనం పర్చేజ్ చేయాలి అంటే అది కాస్ట్ ఉంటుంది. ఇయర్లీ 1000 పైనే కాస్ట్ ఉంటుంది అనమాట. 1000 కాస్ట్ పెట్టి మనం యాంటీవైరస్ అనే సాఫ్ట్వేర్ తీసుకుని కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేస్తే 1 year వరకు మనకి కంప్యూటర్ లో మాక్సిమం 95-99% వైరస్ అనేది అటాక్ అవ్వదు. ఇక్కడ వైరస్ రావడం వల్ల సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ డ్యామేజ్ అయితే ఎంటైర్ కంప్యూటర్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. అప్పుడు మనకి సిస్టమ్ ఆన్ అవ్వదు, వర్క్ అనేది ఏమీ కూడా చేయలేం. ఇప్పుడు యాంటీవైరస్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి అవెస్ట్ అంటాం. నెక్స్ట్ ఏవిజీ, మ్యాకాఫ్. ఇక్కడ మీకు వీటిల్లో ఒక యాంటీవైరస్ నేమ్ ఇచ్చి వీటిల్లో యాంటీవైరస్ ఏది అని డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. వాటిలో అవెస్ట్ ఒకటి, ఏవిజీ ఒకటి, మ్యాకాఫ్ ఒకటి, ఇవన్నీ కూడా యాంటీవైరసెస్ లో సాఫ్ట్వేర్స్ అన్నమాట, కంపెనీస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి హ్యాకింగ్. ఇక్కడ హ్యాకింగ్ లో 2 types ఆఫ్ హ్యాకింగ్స్ ఉంటాయి. ఫస్ట్ హ్యాకింగ్ ఏంటంటే యాక్టివ్ హ్యాకింగ్, సెకండ్ వన్ వచ్చేసరికి ప్యాసివ్ హ్యాకింగ్. హ్యాకింగ్ అనే వర్డ్ వినే ఉంటారండి. ఈ హ్యాకింగ్ అనేది కూడా ఒక కోర్సు. అంటే ఎలాంటి కోర్స్ అంటే ఇక్కడ ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, టైపింగ్, టాలీ, ఫోటోషాప్ ఇలా కోర్సెస్ ఎలా అయితే ఉన్నాయో ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు మనం ఎలా నేర్చుకుంటున్నామో ఫీజు పే చేసి, అలాగే హ్యాకింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ది కోర్స్. ఈ హ్యాకింగ్ అనే కోర్సు మనం ఎక్కడ నేర్చుకోవాలంటే మెయిన్ సిటీస్ లో ఉంటుంది. కోర్సు వచ్చేసరికి మంత్స్ కాదండి, ఇయర్స్ లో ఉంటుంది కోర్సు డ్యూరేషన్. ఫీజు వచ్చేసరికి thousands లో ఉంటుంది, lakhs లో కూడా ఉండొచ్చు. ఈ హ్యాకింగ్ అంటే ఏంటి అంటే స్టీల్ ద ఇన్ఫర్మేషన్ వితౌట్ పర్మిషన్. అంటే ఇతరుల పర్మిషన్ లేకుండా ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ని మనం దొంగతనం చేస్తే దాన్ని మనం హ్యాకింగ్ అంటాం. నార్మల్ గా గోల్డ్ గానీ క్యాష్ గానీ మనం దొంగతనం చేస్తే వాళ్ళు ఏమంటాం, థీఫ్ అంటాం, దొంగలు అంటాం. అలాగే ల్యాండ్ ని దొంగతనం చేస్తే వాళ్ళు ఏమంటాం, ల్యాండ్ మాఫియా. ఓకేనా? కబ్జా అంటాం, భూ కబ్జా. అలాగే ఇక్కడ కూడా ఏదన్నా సిస్టమ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ లేదా పాస్వర్డ్స్ ఇన్ఫర్మేషన్ సంబంధించి సాఫ్ట్వేర్ సంబంధించి వాటిని మనం దొంగిలిస్తే తీసుకుంటే వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటే వాళ్ళకి తెలియకుండా దాన్ని మనం హ్యాకింగ్ అంటాం. హ్యాకింగ్ లో మెయిన్ గా హ్యాకింగ్ అనే కోర్సు ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. కోర్సు నేర్చుకున్న వెంటనే అది మనకి డెవలప్ అవ్వాలంటే డెవలప్ అవ్వదు. దాని మీద మనం ప్రాక్టికల్ చేయాలి. ఎలా ప్రాక్టికల్ చేయాలి అంటే మన ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, లేదా మనమే ఉన్నాం, మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ యొక్క పాస్వర్డ్స్ అనేవి మనం తీసుకోవాలి, హ్యాక్ చేసుకోవాలి వాళ్ళకి తెలియకుండా. అలా కోర్స్ అనేది మనం నేర్చుకోవచ్చు. ఈ హ్యాకింగ్ కోర్సు నేర్చుకున్న వాటిలో 2 types ఆఫ్ హ్యాకర్స్ ఉంటారు. ఫస్ట్ వన్ ఏంటంటే యాక్టివ్ హ్యాకర్స్, సెకండ్ వన్ ఏంటంటే ప్యాసివ్ హ్యాకర్స్. ఇక్కడ యాక్టివ్ హ్యాకర్స్ అంటే ఏంటంటే వీళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు. అంటే ఏంటంటే మనకి హ్యాకింగ్ కోర్సు నేర్చుకున్న వాళ్ళు పోలీసుల దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు, అలాగే దొంగతనం చేసే వాళ్ళు ఉంటారు.
పోలీసుల కింద పనిచేసే వాళ్ళ గురించి తర్వాత నేర్చుకుందాం. ముందు దొంగలు ఏం చేస్తారు? యాక్టివ్ హ్యాకర్స్. వీళ్ళు మనకు తెలియకుండా మన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళు దాన్ని మాడిఫై చేయొచ్చు, లేదా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ఓకేనా వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు తీసేసుకోవచ్చు. అది మనకి అందకుండా చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ యొక్క పాస్వర్డ్ మనకు తెలియకుండా వాళ్ళు హ్యాక్ చేసి మన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మాడిఫై చేసేయచ్చు, లేదా మనకి తెలియకుండా మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఫేస్బుక్ లోకి లాగిన్ అయ్యి మనం పంపించినట్లుగా ఇతరులకి ఫ్రెండ్ రిక్వెస్ట్లు మెసేజ్లు అనేది పాస్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్, అలాగే ఏటీఎం పిన్ నెంబర్స్, అలాగే బ్యాంక్ యొక్క పిన్ నెంబర్స్, పాస్వర్డ్స్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఈ పాస్వర్డ్స్ అన్ని కూడా వాళ్ళు తెలుసుకుంటారు. చాలా మంది ఏం చేస్తారంటే తెలుసుకుని వాళ్ళే కంప్లీట్ గా తీసేసుకుంటారు. కొంతమంది జస్ట్ మాడిఫై చేసి వదిలేస్తారు. అలాగే ఇక్కడ కొన్ని మనం వెబ్సైట్స్ ఓపెన్ చేసిన వెంటనే కొన్ని లింక్స్ అనేవి మన వెబ్ పేజ్ లోకి వస్తూ ఉంటాయి. వెబ్ పేజ్ లోకి వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ వెబ్ పేజ్ లోకి వచ్చినప్పుడు ఈ యొక్క నీకు ఫర్ ఎగ్జాంపుల్ లాటరీ కావాలి అంటే దీని మీద క్లిక్ ఇవ్వండి, ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే దీని మీద క్లిక్ ఇవ్వండి, లేదా బాయ్స్ ని గర్ల్స్ చూపించి మనకి అట్రాక్ట్ చేసేలాగా కొన్ని సైట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అలాగే గర్ల్స్ ను చూపించి బాయ్స్ ని అట్రాక్ట్, బాయ్స్ ని చూపించి గర్ల్స్ కి అట్రాక్ట్, అలా చూపించేలాగా కొన్ని వెబ్సైట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వాటిలోకి మనం లాగిన్ అయిన తర్వాత లేదా ఫ్రీగా ల్యాప్టాప్ ఇస్తాం. ఈ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కాస్ట్ ఉన్నటువంటి ఐటమ్ ఏదైతే ఉందో అది 1,000 కే వస్తుంది, 2,000 కే వస్తుంది, ఆఫర్ లో వస్తుంది. ఇలాంటి ఫేక్ సైట్స్ అనేవి ఉంటాయి. ఈ ఫేక్ వెబ్సైట్స్ ఏం చేస్తారంటే అలా లింక్ మనకి వెబ్ పేజ్ మీదకి రాగానే మనం దాని మీద క్లిక్ ఇస్తాం. క్లిక్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క మెయిల్, మీ యొక్క పాస్వర్డ్, ఆ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయండి అని చెప్పగానే మనం ఏం చేస్తాం? ఆ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేస్తాం. అప్పుడు ఏం జరుగుతుందంటే మన యొక్క యూజర్ నేమ్, మన యొక్క పాస్వర్డ్ అన్ని కూడా హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు దాన్ని చూడొచ్చు, చదువుతారు, చదివి మాడిఫై చేయొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నచ్చితే అవసరమైతే దాన్ని తీసేసుకోవచ్చు. మనకి తెలియకుండానే జరుగుతుంది ఈ వర్క్ మొత్తం. మనం ఇక్కడ టైప్ చేసేటప్పుడు స్టార్స్, డాట్స్ డిస్ప్లే అవుతాయి, కానీ అది వాళ్ళ సైట్ కాబట్టి, అది ఫేక్ సైట్ కాబట్టి వాళ్ళ దగ్గర ఆ యొక్క ఆల్ఫాబెట్స్, లెటర్స్, సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే అవుతాయి. ఓకేనా? యాక్టివ్ హ్యాకర్ చేసే పని ఇది. నెక్స్ట్ హ్యాకర్ ఏంటంటే ప్యాసివ్ హ్యాకర్. ఈ ప్యాసివ్ హ్యాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే డేటా మొత్తాన్ని ఫస్ట్ చదివిన తర్వాత వదిలేస్తాడు. వాడు దాన్ని మాడిఫై చేయడు, చదువుకుంటాడు అంతే, దాన్ని యూజ్ చేసుకుంటాడు అంతే. మాడిఫై చేయడు, మన దగ్గర నుంచి దొంగతనం చేయడు. ఇక్కడ హ్యాకింగ్ అనే కోర్సు నేర్చుకున్న వాళ్ళు కొంతమంది దొంగలు అవుతారు, వాళ్ళు యాక్టివ్ హ్యాకర్స్. కొంతమంది ఏమో గవర్నమెంట్ అండర్టేకింగ్ లో పనిచేస్తారు. ఇక్కడ చూడండి, మనం మూవీస్ లో చూసే ఉంటాం, ఒక ఇన్ఫర్మేషన్ ఎవరన్నా విలన్ గానీ హీరోని గానీ హ్యాక్ చేసేటప్పుడు ఇక్కడ దొంగలు అందరూ కలిసి, విలన్స్ అందరూ కలిసి హ్యాకింగ్ చేస్తా ఉంటారు. ఇన్ ద సేమ్ టైం అక్కడ పోలీసు వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంతమంది హ్యాకర్స్ ఉంటారు, వాళ్ళు కూడా హ్యాక్ చేస్తా ఉంటారు. అంటే హ్యాకింగ్ అనే కోర్సు నేర్చుకున్న వాళ్ళే వీళ్ళిద్దరూ కూడా. కొంతమంది ఏమో గవర్నమెంట్ కి ఎగనిస్ట్ గా, ఆపోజిట్ గా వర్క్ చేస్తారు, వాళ్ళు యాక్టివ్ హ్యాకర్స్ అంటాం. అలాగే గవర్నమెంట్ అండర్టేకింగ్, గవర్నమెంట్ హెల్ప్ గా, సపోర్ట్ గా పనిచేసే వాళ్ళని ప్యాసివ్ హ్యాకర్స్ అంటారు. ఓకేనండి? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫిషింగ్. ఫిషింగ్ అంటే ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సబ్జెక్ట్ ని మనం ఇక్కడ ఫిషింగ్ అంటాం. ఆన్లైన్ లో మనీ ట్రాన్స్ఫర్ చేసాం, ఫిషింగ్. ఆన్లైన్ లో మనీ పేమెంట్ చేసాం, ఫిషింగ్. అలాగే ఏదైనా మొబైల్ రీఛార్జ్ చేసాం, ఏదైనా షాపింగ్ చేసాం, ఏదైనా సరే లాటరీ టికెట్ తీసుకున్నాం, అలాగే షేర్స్ ఉంటాయి. ఇలా వీటన్నిటిని కాన్సెప్ట్స్ మొత్తాన్ని మనం ఏమంటామంటే ఫిషింగ్ అంటాం. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఏ కాన్సెప్ట్ అయినా మనం ఇక్కడ ఫిషింగ్ అనే కాన్సెప్ట్ అంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే అడ్రస్. ఇంటర్నెట్ కాన్సెప్ట్ లో అడ్రస్ అనే దాని గురించి చెప్పబోతున్నాను. అడ్రస్ అంటే ఏంటి? ఇక్కడ మనకి అడ్రస్ తెలుసుకునే ముందు సర్చ్ బాక్స్ అనేది ఉంటుంది. ఈ రెండు ఒకే మీనింగ్ వస్తుంది. సర్చ్ ఒకటి, నెక్స్ట్ అడ్రస్ ఒకటి. ఇక్కడ గూగుల్ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా సర్చ్ చేసేది ఎక్కడ? గూగుల్ పేజీలో.
ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసేటప్పుడు సెర్చ్ అనే బాక్స్ ఉంటుంది. సెర్చ్ అనే బాక్స్, ఆ సెర్చ్ అనే బాక్స్ లోపల టైప్ చేసేదాన్నే మనం అడ్రస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని ఫొటోస్ అనేవి కావాలి, గూగుల్ పేజీలోకి వెళ్ళి సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి నీకు ఏ ఫొటోస్ కావాలో అవి అక్కడ టైప్ చేసి ఎంటర్ కి ప్రెస్ చేస్తే ఆ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. మనం అక్కడ టైప్ చేసే దాన్ని ఏమంటారంటే అడ్రస్ అంటాం. అడ్రస్. దీనికి ఇంకోటి సెర్చ్ బాక్స్ తర్వాత అడ్రస్ తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఉంటుందండి, లింక్ అంటాం. లింక్ అంటే ఏంటంటే ఈ లింక్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే www.http/https దీంతో స్టార్ట్ అవుతుంది. స్లాష్ ఉంటుంది, ఆ తర్వాత ఏదైతే లింక్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మనకి జయదేవ్ అనుకోండి, జయదేవ్ అకాడమీ .in అని ఉంటుంది. దీన్ని లింక్ అంటాం. ఈ లింక్ లోకి వెళితే సైట్ అనేది మెయిన్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు 10th క్లాస్ రిజల్ట్స్ గానీ, ఇంటర్ రిజల్ట్స్ గానీ, డిగ్రీ రిజల్ట్స్ గానీ, లేదా ఆన్లైన్ అప్లికేషన్ గానీ ఓపెన్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక లింక్ అనేది ఇస్తాడు. ఆ లింక్ ఇవ్వలేదు అనుకోండి, మనం గూగుల్ పేజ్ లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి అడ్రస్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్ గా గ్రామ సచివాలయం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దాని గురించి ఏదన్నా ప్రాక్టీస్ పేపర్స్ గానీ, ఎగ్జామ్ మోడల్ పేపర్స్, బిట్స్, క్వశ్చన్స్, అలాగే లేదా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలి లేదా నోటిఫికేషన్ చూసుకోవాలి అంటే గూగుల్ పేజ్ లో సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి అడ్రస్ ఏముంటుంది, ఏపీ గ్రామ సచివాలయం ఇంపార్టెంట్ బిట్స్ 2019 అని ఈ అడ్రస్ టైప్ చేసి ఎంటర్ కి ప్రెస్ చేసిన వెంటనే డిఫరెంట్ సైట్స్ ఓపెన్ అవుతాయి. సైట్ అనేది ఏ కలర్ లో ఉంటుంది అంటే బ్లూ కలర్ లో ఉంటుంది. ఆ సైట్ చాలా సైట్స్ ఓపెన్ అవుతాయి. కింద లాస్ట్ లో నంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. నెక్స్ట్ పేజీకి వెళ్ళాలంటే నెక్స్ట్ అనే బటన్ రైట్ సైడ్ ఉంటుంది. ప్రీవియస్ పేజీకి వెళ్ళాలంటే ప్రీవియస్ అనే బటన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనం నెక్స్ట్ పేజెస్ కి వెళ్లే కొద్దీ ఇక్కడ వెబ్సైట్స్ అనేవి నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్కరు క్రియేట్ చేసింది. మనం వెబ్సైట్ మీద క్లిక్ ఇస్తే ఆ వెబ్సైట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఇక్కడ మనకు నచ్చిన వెబ్సైట్ లోకి వెళ్ళాలంటే వెళ్ళలేం. సైట్స్ అన్ని వెతుకుతూ ఉండగా ఏదో ఒక వెబ్సైట్ లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అని మనకి అనిపిస్తే ఆ సైట్ ని ఫాలో అవుతాం. మీరు ఇక్కడ గ్రామ సచివాలయం గురించి ఏ వీడియోస్ చూడాలన్నా, ప్రాక్టీస్ పేపర్స్, షార్ట్ కట్స్, అబ్రివేషన్స్, మోడల్స్ ఏది చూడాలన్నా ఇక్కడ ఒక లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ ఏంటంటే www.https. ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, www అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. www మీన్స్ వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్. ఇక్కడ వెబ్ అంటే ఏంటంటే గూడు. వరల్డ్ వైడ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇలా స్ప్రెడ్ అయినటువంటి ఒక వెబ్. వెబ్ అనేది ఎలా ఉంటుంది, ఈ వెబ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే స్పైడర్ తెలుసు కదా, సాలెపురుగు. ఈ సాలెపురుగు క్రియేట్ చేసేదాన్ని వెబ్ అంటాం. ఆ వెబ్ చిన్న డాట్ తో స్టార్ట్ అయ్యి ఇలా స్ప్రెడ్ అయిపోద్ది. అలాగే ఇంటర్నెట్ కూడా చిన్న పాయింట్ తో స్టార్ట్ అయ్యి ప్రపంచమంతా ఇలా వ్యాపించింది కాబట్టి ఆ పేరు మీదుగా స్పైడర్ క్రియేట్ చేసే వెబ్ పేరు మీదుగానే ఇక్కడ వరల్డ్ వైడ్ వెబ్ అనేది వచ్చింది. దాన్నే www అంటాం. నెక్స్ట్ https అంటే ఏంటంటే http మీన్స్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ విత్ సెక్యూరిటీ. ఏ లింక్ కి అయితే https అనేది ఉంటుందో ఆ లింక్ అనేది సెక్యూరిటీ ఉన్న లింక్. ఈ లింక్ లోకి, ఈ వెబ్సైట్ లోకి మనం ఎంటర్ అయ్యి మనీ పే చేసినా లేదా మన పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చినా ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఇక్కడ సెక్యూరిటీ లేని సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైట్స్ లోకి మనం వెళితే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. 50-50 ఛాన్సెస్ అనేది ఉంటాయి అనమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ జయదేవ్ అకాడమీ .in. ఇది ఏంటంటే లాస్ట్ లో డొమైన్ నేమ్స్ అంటాం వీటిని. .in, .com, .org ఇలా చాలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే డొమైన్ నేమ్స్ అంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ .in ఉందనుకోండి, దాన్ని ఇండియా. IN మీన్స్ ఇండియా. నెక్స్ట్ .eng ఇంగ్లీష్. నెక్స్ట్ వన్ .org ఆర్గనైజేషన్. అంటే ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన సైట్స్ కి లింక్ కి ఆర్గనైజేషన్ ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ .com కమర్షియల్ సంబంధించి
.com అనేది ఉంటుంది. .edu అంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఇది ఇండియా లెవెల్లో ఇండియా మొత్తం ఉంటుందని మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ .gov అంటే గవర్నమెంట్ సంబంధించి ఉంటుంది అనమాట. ఇలా డిఫరెంట్ లాస్ట్ లో ఉండేటువంటి ఎండింగ్ డొమైన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. నెక్స్ట్ వన్, సైట్ లోకి వెళ్ళాము, లింక్ చూసాము, లింక్ ఓపెన్ చేసాము, చదువుకున్నాం. మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసి సేవ్ చేసుకుంటాం. లేదు అంటే నెక్స్ట్ సైట్ లోకి వెళ్ళిపోతాం. ఈ సైట్ లో మీరు చూసినట్లయితే గ్రామ సచివాలయానికి సంబంధించిన వీడియోస్ మొత్తం అక్కడ దొరుకుతాయండి, మీరు అక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సైట్ అంటే ఏంటి చెప్పుకున్నాం ఇప్పుడు. నెక్స్ట్ వెబ్ పేజ్, అలాగే వెబ్సైట్, వెబ్ పేజ్, వెబ్సైట్, అలాగే నెక్స్ట్ సెర్చ్ బాక్స్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్. బ్రౌజర్స్. ఈ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ కాన్సెప్ట్, ఇక్కడ నేను థియరీ చెప్పుకుంటూ ఎందుకు వెళ్తున్నానంటే మీకు బిట్స్ మాత్రమే, అబ్రివేషన్స్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్తే ఆ బిట్స్, ఆ అబ్రివేషన్, ఆ షార్ట్ కట్ అడిగినప్పుడు మాత్రమే మీరు ఆన్సర్ చేయగలరు, మిగతా వాటికి ఆన్సర్ చేయలేరు. ఇలా కొంచెం లైట్ గా థియరీ చెప్పుకుంటూ వెళ్తే ఈ థియరీ విన్న మీకు ఈ థియరీలో నుంచి ఎలాంటి బిట్ అడిగినా, ఎలాంటి షార్ట్ కట్ అడిగినా, ఎలాంటి అబ్రివేషన్ అడిగినా మీరు చెప్పగలరు, ఆన్సర్ చేయగలరు. ఎన్ని వేస్ లో వాళ్ళు అడిగినా అన్ని వేస్ లో మీరు ఆన్సర్ చేయగలరు. అందుకే లైట్ గా థియరీ అనేది చెప్తున్నాను నేను. ఇక్కడ వెబ్ పేజ్ అంటే ఏంటంటే ఇందాక చెప్పాను కదా, గూగుల్ పేజ్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్ లో మనం టైప్ చేసిన తర్వాత ఓపెన్ అయ్యేటువంటి సైట్స్ చాలా ఉన్నాయి. ఆ బ్లూ కలర్ లో ఉన్న సైట్స్ ని మనం వెబ్సైట్స్ అంటాం. వెబ్సైట్ బ్లూ కలర్ లో ఉంటుంది కదా, ఆ బ్లూ కలర్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కదా, ఆ ఇంటర్నెట్ లో ఓపెన్ అయ్యే ప్రతి పేజీని మనం ఇక్కడ వెబ్ పేజ్ అంటాం. ఇప్పుడు గూగుల్ పేజ్ ఓపెన్ అయ్యింది, అదొక వెబ్ పేజ్. గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ తో. ఆ నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నటువంటి పేజీని వెబ్ పేజ్ అంటాం. ఆ సైట్ లో ఏదో ఒక సైట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది, దాన్ని వెబ్ పేజ్ అంటాం. ఇలా ఇంటర్నెట్ లో ఓపెన్ అయ్యే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పేజీని వెబ్ పేజ్ అంటాం. బ్లూ కలర్ లో ఉన్న సైట్స్ ని వెబ్సైట్స్ అంటాం. నెక్స్ట్ సెర్చ్ బాక్స్. గూగుల్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక బాక్స్ ఓపెన్ అవుతుందని చెప్పాను కదా, మనం సెర్చ్ చేయడానికి వీలుగా, అడ్రస్ టైప్ చేయడానికి వీలుగా, దాన్ని మనం సెర్చ్ బాక్స్ అంటాం. ఇందాక లింక్ అనేది చెప్పాను కదా, లింక్ అనేది ఎక్కడ ఉంటుంది, మనకి ఒక లింక్ అనేది తెలియకుండా సెర్చ్ బాక్స్ లో అడ్రస్ ద్వారా టైప్ చేసి సెర్చ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ jaydev.academy.in అనే లింక్ మనకి డైరెక్ట్ గా దొరికిందంటే ఆ బాక్స్ లో టైప్ చేస్తాం. ఆ లింక్ టైప్ చేసే ఆ యొక్క లింక్ మొత్తాన్ని ఏమంటాం అంటే మనం URL. ఇందాక చెప్పాను కదా, www.https అలాగే /jaydev.academy.in ఆ యొక్క మొత్తాన్ని ఏమంటామంటే URL, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. URL అంటాం. నెక్స్ట్ వన్ సెర్చ్ బాక్స్. తర్వాత అక్కడ సెర్చ్ బాక్స్, సెర్చ్ చేయడానికి యూజ్ చేసే బాక్స్. అలాగే దీన్ని ఏమంటామంటే సెర్చ్ ఇంజన్ అని కూడా అంటాం. సెర్చ్ ఇంజన్, సెర్చ్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఇంజన్ ని సెర్చ్ ఇంజన్ అంటాం. యాక్చువల్ గా సెర్చ్ ఇంజన్స్ ఏమేమి ఉన్నాయి, మనకి అందరికి అలవాటైన సెర్చ్ ఇంజన్ ఏంటంటే గూగుల్, ఓకేనా. అలాగే ఆస్క్, బింగ్, ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజన్స్. మనకి ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూగుల్ తల్లి ఉంది కదా అంటాం. గూగుల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. గూగుల్ తర్వాత వచ్చింది గూగుల్ ప్లస్, తర్వాత ఆస్క్, తర్వాత బింగ్, ఇలా చాలా సెర్చ్ ఇంజన్స్ అనేవి ఉంటాయి. మనం ఎక్కువగా యూజ్ చేసేది గూగుల్. నెక్స్ట్ వన్ ఏంటంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్. సోషల్
నెట్వర్కింగ్ సైట్స్ అంటే ఏంటంటే షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఒకరి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని ఇంకొకరి దగ్గరికి షేర్ చేస్తే దాన్ని ఆ షేర్ చేయడానికి యూజ్ చేసే సైట్స్ ని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లో ఏముండేదంటే ఫేస్బుక్ ఉండేది. ఫేస్బుక్ ద్వారా ఏం చేస్తాం, మనం మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఇతరులతో షేర్ చేసుకుంటాం. అలా షేర్ చేయడానికి యూజ్ చేసే ఒక సైట్, ఒక యాప్, ఒక సాఫ్ట్వేర్ ని మనం ఇక్కడ సోషల్ నెట్వర్కింగ్ సైట్ అంటాం. ఇంకా ఫేస్బుక్ తర్వాత ఇంకేమున్నాయి, ఆర్కుట్ లో కూడా మనం ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోవచ్చు. ఇంకేముందంటే ట్విట్టర్ ఉంది. ట్విట్టర్ అనేది మనం ట్వీట్ చేస్తూ ఉండొచ్చు. మన ట్వీట్ ని చాలా మంది ఫాలో అవుతుంటారు, ఫాలోవర్స్ ఉంటారు, లైక్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకేనా, ట్విట్టర్ అనేది కూడా వన్ ఆఫ్ ది సోషల్ నెట్వర్కింగ్ సైట్స్. ఇంకా 2009 నుంచి ఎక్కువగా అందరూ యూజ్ చేసేది ఏంటి, 2000 తర్వాత వాట్సాప్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. వాట్స్ యాప్. ఇక్కడ యాప్ అంటే ఏంటి, లాస్ట్ వీడియోస్ లో మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం. యాప్ అన్నా, అప్లికేషన్ అన్నా, సాఫ్ట్వేర్ అన్నా ఒకటే. యాప్, అప్లికేషన్, సాఫ్ట్వేర్. ఇక్కడ ఇది వరకే స్టూడెంట్స్ అనే వాళ్ళు సెల్ఫ్ డీటెయిల్స్ అనే వర్డ్ ని షార్ట్ కట్ లో SD అని అంటారు. అలాగే నెక్స్ట్ ల్యాప్టాప్ ని షార్ట్ కట్ లో ల్యాపీ అంటాం. ఇక్కడ కూడా అప్లికేషన్ ని షార్ట్ కట్ లో యాప్ అంటాం. వాట్స్ యాప్, వాట్స్ అప్ కాదండి, వాట్స్ యాప్. యాప్ మీన్స్ అప్లికేషన్. ఈ వాట్సాప్ తర్వాత ఇంకా వాట్సాప్ లో మనం డేటాని అలాగే మన ఫీలింగ్స్ ని అన్నిటిని షేర్ చేసుకోవచ్చు. ఇది వరకే వాట్సాప్ లో షేర్ చేసుకోవడానికి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేసేవాళ్ళు, లైట్ గా ఫొటోస్ అనేవి షేర్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాట్సాప్ ద్వారానే మనం షేర్ చేసుకుంటున్నాం. వాట్సాప్ తర్వాత ఇంకేమొచ్చింది అంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఒకటి వచ్చింది. అలా కొత్త కొత్త యాప్స్ అనేవి, కొత్త కొత్త సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి మనం మన యొక్క ఫీలింగ్స్ ని మనం షేర్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ వన్ ఏంటంటే బ్రౌజర్స్. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ చెప్పిన తర్వాత నెక్స్ట్ వన్ బ్రౌజర్. బ్రౌజింగ్ అంటే ఏంటి, ఇంటర్నెట్ యూజ్ చేయటాన్ని, ఆపరేట్ చేయటాన్ని బ్రౌజింగ్ అంటాం. ఇంటర్నెట్ యూజ్ చేయటాన్ని, ఆపరేట్ చేయటాన్ని మనం ఆ కాన్సెప్ట్ ఏమంటాం అంటే బ్రౌజింగ్ అంటాం. బ్రౌజింగ్ చేయాలి అంటే బ్రౌజర్స్ అనేవి కావాలి. అవే బ్రౌజర్స్ ఐకాన్, బ్రౌజర్ ఐకాన్స్ అనేవి కావాలి. ఇక్కడ ప్రతి కంప్యూటర్ లో ఉన్నటువంటి డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ ఏది, వెబ్ బ్రౌజర్ అని కూడా అంటాడు. బ్రౌజర్ ఆర్ వెబ్ బ్రౌజర్. డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనే వెబ్ బ్రౌజర్ అనేది ప్రతి కంప్యూటర్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన వెంటనే డిఫాల్ట్ గా ఇన్స్టాల్ అయిపోతుంది. దాన్ని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటాం. ప్రతి సిస్టమ్ లో ఉంటుంది ఈ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనే వెబ్ బ్రౌజర్ ఐకాన్. ఇంకా ఏముంటాయి అంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనే వెబ్ బ్రౌజర్